మీరు ఎంత అరిచినా నేను వెళ్ళనండి. మీ విషయాల్లో తలదూరిస్తే నరికేస్తాను అన్నారుగా, నరికినా నేను వెళ్ళను. ఎందుకక్క అంతంత మాటలు? ఎందుకండి గొడవ? పాలేగా, తీసుకుని తాగండి. దీంతో నాకు అనవసరం. ఈ పాలు తాగుతారా లేదా? అక్క, నేను తాగిస్తాను. ఇలా ఇవ్వు. తాగిస్తానని నువ్వు తాగేశావేంటి? తాగిస్తా అంటే ఆయనకి తాగిస్తానని కాదక్క, నేను తాగి ఇస్తా అని. భార్యాభర్తలంటే సగం సగం అని అర్థం కదా. ఇప్పుడు ఆయన సగం, నా సగం కూడా రెండు నేనే తాగేశాను. నీకెప్పటికీ ఆ సగ భాగం దక్కనివ్వను. నీ అతి తెలివి నేను కూడా చూపించగలనని తెలిసింది కదా. నీలా అవ్వడం నాకు ఇష్టం లేదు. లేదంటే నిమిషంలో అవ్వగలను. అదే జరిగితే నువ్వు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేవు. ఈ తాళిబొట్టుని మన ఊరి పెద్ద నారాయణరాజు గారి చేతుల మీదుగా ఇప్పించండి పంతులు గారు. పెళ్లి కొడుక్కి మీ చేతులతో ఈ తాళిబొట్టిచ్చి వధూవరులని ఆశీర్వదించండి. ఆగండి! ఆనవాయితీలు సంప్రదాయాలు ఒకప్పుడు, పరిస్థితులను బట్టి వాటిని మార్చుకోక తప్పదు. ఇప్పటికిప్పుడు పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? సొంత కూతుళ్ల జీవితాన్నే చక్కబెట్టలేని ఇలాంటి వాడికి తాళిబొట్టిచ్చే అర్హతే కాదు, అక్షింతలేసి ఆశీర్వదించే అర్హత కూడా లేదు. పేరుకే పెద్ద మనిషి, బుద్ధికి అల్పమైన మనిషి అయినా ఈయన చేతుల మీదుగా మీ కూతురు పెళ్లి జరిగితే పెళ్ళైన 3 నాళ్లకే మీ కూతురికి మరో సవతి వస్తుంది. పెళ్ళైన ఏ ఆడదైనా తన భర్త తాగుపోతైనా, తిరుగుపోతైనా, రౌడీ అయినా, అసమర్థుడైనా, తిట్టినా కొట్టినా, పస్తులు పెట్టినా బరాయించగలుగుతుందేమో గాని సవితి పోరు మాత్రం సహించలేదు, భరించలేదు. నీ ఇంటి సమస్యనే పరిష్కరించుకోలేని నీకు పెద్ద మనిషిగా ఊరి సమస్యల గురించి పట్టించుకునే అధికారం, అర్హత నీకు ఉందా అని అడుగుతున్నాను. ఉంది అనుకుంటే నువ్వు పెద్ద మనిషివే కాదు. లేదు అనుకుంటే పెద్ద మనిషి హోదాలో నువ్విక్కడికి వచ్చుండేవాడివే కాదు. జీలకర్ర బెల్లం తల మీద పెట్టిన క్షణం నుంచి, తాళి కట్టిన మరుక్షణం నుంచి భర్త అవుతాడు. ఇంకా వెళ్ళు.